కడపలో మహానాడు బహిరంగ సభ ప్రారంభమైనట్టు తెలుస్తుంది. సభకు ఇప్పటికే టీడీపీ శ్రేణులు భారీగా తరలి వస్తున్నాయి. 5 లక్షల మందికి పైగా అక్కడికి చేరుకున్నట్లు కూడా అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణం వద్ద సందడి నెలకొంది. ఎటు చూసినా కూడా పసుపు జెండాలే దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా గత 2 రోజుల నుంచి చూసుకుంటే కదా, మొదటి రోజు చాలా ఉద్వేగభరితంగా అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ఆ తర్వాత నారా లోకేష్ 6 శాసనాలకు సంబంధించి కూడా మాట్లాడారు. ఇక నిన్న 2వ రోజు సంబంధించి కూడా టీడీపీలో కోవట్టులు ఉన్నారంటూ కూడా కొంతమంది వలస నేతలు ఉన్నారు, వాళ్ళు వలస నేతలు వచ్చినట్టే వెళ్ళిపోతారు, వలస పక్షులా అని మాట్లాడారు. కార్యకర్తలే, టీడీపీ కార్యకర్తలే శాశ్వతంగా ఉంటారంటూ కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేశారు చంద్రబాబు. అదేవిధంగా కొన్ని హామీలు ఇచ్చారు. నదుల అనుసంధానం గురించి మాట్లాడారు. నేలకు జలహారతి ఇస్తామంటూ కూడా మాట్లాడారు. మరి ఈ రోజు చివరి రోజు, 3వ రోజు విజయోత్సవ సభ నిర్వహిస్తున్నారు కడపలో. గడపలో కూడా అంతా పసుపుమయంగా మారింది. ఈరోజు ఎవరిని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు, చాలా కీలకమైనటువంటి ప్రసంగం చేయబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే సభ ప్రారంభమైంది. అయితే గత మహానాడులతో పోలిస్తే కడప మహానాడు చాలా ప్రత్యేకం అంటూ కూడా మాట్లాడారు. బీసీలకు గత ప్రభుత్వం ద్రోహం చేసిందని మాట్లాడారు. టీడీపీ ఆధీనంలో అంటే కూటమి ప్రభుత్వంలో కూడా ప్రజల అభివృద్ధి, అన్ని ప్రాంతాల అభివృద్ధి ముందుకు వెళుతున్నట్టుగా కూడా, ఆ దిశగా కూడా ముందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తూ కూడా కార్యకర్త అధినేతలుగా భావించి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక నియోజకవర్గాల వారీగా కూడా ఎవరి సొంత వాహనాల్లో కూడా ఇప్పటికే భారీగా అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది. సభ ప్రారంభమైనట్టు తెలుస్తుంది. సభా ప్రాంగణం దగ్గర పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, ఏంటి అప్డేట్స్, ఇవాల్టి హైలైట్స్ ఏంటి? చందు, ఏదైతే మహానాడు ఇప్పటికే 3వ రోజుకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 3వ రోజు ప్రజలందరూ కూడా అటు కార్యకర్తలు వివిధ ప్రాంతాల నుంచి, అంటే సుదూరంగా ఉన్నటువంటి ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున మహానాడు కార్యక్రమానికి చేరుకుంటున్నారు. దాదాపుగా ఇప్పటికే ఎండ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కార్యకర్తలందరూ కూడా ఇప్పటికే దాదాపుగా లక్షలాది మంది కార్యకర్తలు ఇప్పటికే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే సభ కూడా ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ 2 రోజుల పాటు ఈ మహానాడును అత్యంత విజయవంతంగా కూడా చేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో మరొకసారి 3వ రోజు కూడా అదే తరహాలో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఇప్పటికే 5 లక్షల మంది కార్యకర్తలు చేరుకుంటున్నారని ఇప్పటికే అంచనా ఉన్నటువంటి నేపథ్యంలో అదే తరహాలో, అదే స్థాయిలో ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా రోడ్లన్నీ కూడా ఇప్పటికే పసుపు జెండాలు, పసుపు కండువాలతో భయమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, అదేవిధంగా నాయకులందరూ కూడా వాహనాల్లో పెద్ద ఎత్తున సుమారుగా 50,000 పైచీలకు వాహనాల్లో వస్తున్నట్లు ప్రాథమికంగా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. 5 లక్షల మంది కార్యకర్తలు వస్తారని ఇప్పటికే తెలిపినటువంటి నేపథ్యంలో ఇప్పటికే దాదాపుగా 5 లక్షల మంది ప్రజలు ఇట్లు రోడ్ల వెంబడి మొత్తమును, అదేవిధంగా స్టేజ్ ప్రాంగణంలో పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి నాయకులు, కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున కోలాహలంగాను ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక మంచి విజయం తర్వాత, అంటే దాదాపుగా 2024 ఎన్నికల తర్వాత జరుపుకుంటున్నటువంటి మహానాడు కాబట్టి దీనికి పెద్ద ఎత్తున చాలా అనూహ్యమైనటువంటి స్పందన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కూడా వారు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్నటువంటి ఈ మహానాడుకు పెద్ద ఎత్తున కడప ప్రాంగణం అంతా కూడా దాదాపుగా పసుపుమయం చేసినటువంటి పరిస్థితులు కనపడతా ఉంది. కాబట్టి చూడొచ్చు, విజువల్స్లో చూస్తా ఉన్నాం, పెద్ద ఎత్తున కార్లు, బస్సులు, దాదాపుగా ఆర్టీసీ బస్సులను కూడా తెలుగుదేశం పార్టీ ఆర్టీసీ ప్రైవేట్ బస్సులను పెద్ద ఎత్తున లీజుకు తీసుకుని ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్ణయించుకున్నారు. అటు ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అటు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రత్యేక ఆకర్షణగా అనేక రకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అనేక రకమైనటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి ప్రసంగాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద ఎత్తున మహిళలు కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో, మహిళలు, చిన్నారులు, యువత, నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఇప్పటికే లక్షలాదిగా ఈ సభా ప్రాంగణం అంతా కూడా నిండినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి కాసేపట్లోనే మీటింగ్ కూడా స్టార్ట్ అవబోతోంది. రాత్రి 8 గంటల వరకు కూడా సభ జరిగేటువంటి అవకాశం కనపడుతుంది. ఈరోజు నారా లోకేష్కు ప్రత్యేకమైనటువంటి ఒక పదవి ఇవ్వనున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ పార్టీకి సంబంధించి ఏదైతే చంద్రబాబును ఇప్పటికే జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నటువంటి నేపథ్యంలో చూడొచ్చు, మనతో కొంతమంది నాయకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, 2 రోజులు మహానాడు విజయవంతంగా సాగింది. ఈ రోజు 3వ రోజు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. ఏం చెప్తారు, ప్రధానంగా ఎలా జరుగుతుంది అనుకోవచ్చు? హలో,
మహానాడు 3వ రోజు బ్రహ్మాండంగా జరిగింది. జనాలు పెద్ద ఎత్తున జరిగింది సభ. అంటే మీరు చెప్పండి, నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు, ఒక కామెంట్ కూడా చేశాడు. తెలుగుదేశం పార్టీ ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే ఆయన ఇది తెలుగుదేశం పార్టీ కాదు, ఇది తెలుగు డ్రామా పార్టీ అంటూ కూడా ఒక కామెంట్ చేశాడు. ఆయన ఏం చెప్తాను? ఆయన డ్రామాలు చూస్తే ప్రజలు ఆయన 11 సీట్లు ఇచ్చినారు. ఏమి జనాన్ని చూసి ఆయన ఊరవలేక సొంత గడ్డలో ఏమైనా అడ్డ అన్నాడు లాస్ట్ ఏమైనాడు అడ్రస్ లేకుండా కళ్ళని తప్పినామని చెప్పి భయం ఎత్తుకొని గడగడ వణుకుతాను ఎత్తుమే సల్ల గుడ్డ వేసి పెట్టుకొని అనుకున్నాడు. ఈ జనాభా చూసి ఏం మాట్లాడదో తెలియక పిచ్చి పట్టింది. ఈ జనాభా చూసి ఏం మాట్లాడో తెలియక పిచ్చి పట్టింది. పెద్ద ఎత్తున కోలాహలం చేస్తా ఉన్నారు. ఎందుకనంటే కడప గడ్డ వారిది అని చెప్పి గతంలో ఏదైతే ప్రగల్భాలు పలికారో కడప గడ్డ ఇది పసుపు అడ్డ అని వారందరూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు వీరందరూ కూడా గత 5 సంవత్సరాలు పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి సమయంలో కార్యకర్తలే అండగా ఉండి పార్టీని ముందుండి నడిపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకు యువత సహకారం పెద్ద ఎత్తున ఉంది. అందులో ప్రాధాన్యతగా చెందినటువంటి యువతకు పెద్దపీట వేశామని లోకేష్ చెప్పినటువంటి నేపథ్యంలో కార్యకర్తలకు పెద్ద స్థానం వేశారు. దాంట్లో కూడా కార్యకర్తలే దీనికి సంబంధించి కార్యకర్తలకు సంబంధించి కూడా 6 సూత్రాల్లో ప్రధానమైనటువంటి ఒక సూత్రం తీసుకుని వచ్చారు. అలాగే మహిళలకు, యువతకు అందరికీ కూడా సముచితమైనటువంటి స్థానం కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ తరలి వస్తా ఉన్నారు. కాబట్టి మరి కాసేపట్లోనే సభ అయితే ప్రారంభం కాబోతోంది. కార్యకర్తలు, నాయకుల్లో పెద్ద ఎత్తున జోష్ కనపడతా ఉంది. 3 రోజులైతే మాత్రం మహానాడు విజయవంతమైందని చెప్పుకోవచ్చు. రాజ్ కుమార్ అధికారంలోకి వచ్చి 1 year కంప్లీట్ అయిన సందర్భంగా, సంవత్సరం కంప్లీట్ అయిన సందర్భంగా కూడా మహానాడు నిర్వహిస్తున్నారు. చివరి రోజు ఈ విజయోత్సవ సభలో చంద్రబాబు ఎలాంటి వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పటికే లోకేష్ వేదికపై చేరుకున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందా? అదేవిధంగా ఈ 1 year విజయాలకు సంబంధించి ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? సంవత్సరం పాలన సంబంధించి కూడా చందు, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ మనం ఈరోజు ఉదయం నుంచి కూడా అనేక మంది నాయకులతోనూ కార్యకర్తలతోనూ మాట్లాడించినటువంటి నేపథ్యంలో వారు సంవత్సర కాలం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలం గడిచింది. ఈ సంవత్సర కాలం గడిచినటువంటి నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్లో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి ఉంది. అనేక రకాలైనటువంటి అప్పులు, అనేక రకాలైనటువంటి శాఖల్లో ఎన్ని రకాల అప్పులు ఉన్నాయో కూడా ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక క్లారిటీ లేనటువంటి నేపథ్యంలో అనేక శాఖలకి సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేశారు. అక్కడ ఉన్నటువంటి లోటు బడ్జెట్ను తీర్చేటువంటి క్రమంలో కేంద్రం నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలు తీసుకున్నారు. పోలవరానికి నిధులు తీసుకొచ్చారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి నేపథ్యంలో చూడొచ్చి కొంతమంది పబ్లిక్ కూడా వచ్చారు. కాబట్టి వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, సంవత్సర కాలం కూటమి పరిపాలన జరిగింది, ఏ విధంగా ఉంది అనుకుంటే ఏం చెప్తారు? బ్రహ్మాండంగా ఉంది. జై చంద్రబాబు, జై లోకేష్, జై. బాగుంది, చాలా బాగుంది ప్రభుత్వము. ఎంతకంటే ఏం అవసరం లేదు. ఏమి బయట తిరుగుతూ ఉన్నామంటే ఈ రోజు కూడా ప్రభుత్వం స్వేచ్ఛగా ఉన్నామంటే ఈ రోజు ఒక టీడీపీ రావడం బట్టే మేము ఈ రోజు స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాము. రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా పూర్తి, రాష్ట్రంలో శాంతి భద్రతలు పోయాయి. 6 సూపర్ సిక్స్ పథకాలు ఏమయ్యాయి అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు. సంవత్సర కాలం గురించి దగ్గరలో సూపర్ సిక్స్ దగ్గరలో అయితే స్వేచ్ఛ ఉంది, దగ్గరలో చేస్తాడు, ఆ నమ్మకం ఉంది. తాడేపల్లి కొంపలో పడాల్సిందే ఆయన రాడు. ఇంకా జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై లోకేష్. అవాతాతలకు 4,000 పింఛన్ ఇంటి దగ్గరికి ఇప్పిస్తున్నాం కదా. గత ప్రభుత్వంలో 3,000 ఈయనగా ఏటా సంవత్సరానికి 2,500 రూపాయలతో ఇవ్వడం జరిగింది కదా. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 10,000 పెంచి ఏకడమ్మున ఇవ్వడం చంద్రబాబు ప్రభుత్వం చాలా గర్వకారణం. రాబోయే రోజుల్లో ఇంకా చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. చెప్పండి, అంటే గత 5 సంవత్సరాలు ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మెగా డిఎస్సీని ప్రకటించింది, అనేక రకాలైనటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించింది. ఏం చెప్తారు, వ్యత్యాసాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో డిఎస్సీ నిర్వహిస్తున్నాడు కదండి, జూన్ 6 నుంచి జూలై 6 వరకు. అలాగే రాబోయే రోజుల్లో గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ అన్నీ నిర్వహిస్తాడని తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే అన్ని మేలు జరుగుతున్నాయండి. మీరు చెప్పండి, ఎట్లా చూస్తారు? ఈ 3 రోజుల మహానాడు కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. 3 రోజులు స్వచ్ఛందంగా కడప అనే ప్రాంతంలో మహానాడు నిర్వహించడం ఎట్లా చూస్తారు? రాయలసీమలో ఒక తిరుపతిని మినహాయించి ఇప్పుడు కూడా ఇంత పెద్ద బహిరంగ సభ జరగలేదు, ఎట్లా చూస్తారు? ఏం చెప్తారు? చాలా మంచిగా కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు చాలా మంచిగా జరుగుతుంది. ఎన్నో కంపెనీలు తెచ్చి
నిరుద్యోగులకి చాలా ఉద్యోగాలు కూడా కల్పించారు. చాలా మంచిగా ఇంకా బాగా జరపాలని, ఇంకా బాగా జరుగుతుందని, ఇంకా నెక్స్ట్ తరం కూడా చంద్రబాబు నాయుడు వచ్చి అమరావతి కూడా ఇంకా పెద్ద డెవలప్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. జై చంద్రబాబు. పెద్ద ఎత్తున అయితే మాత్రం కార్యకర్తల నుంచి చాలా స్పందన ఉంది. మనతో కొంతమంది పెద్దవారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, అంటే గతంలో కూడా అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. పెన్షన్ సంవత్సరానికి 250 రూపాయలు పెంచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకసారి పెన్షన్ 4000 చేసినటువంటి పరిస్థితి, ఏం చెప్తారు? ఒకేసారి 4000 పెంచినారు. ప్రభుత్వం పై అందరికీ సంతోషంగా దేశం అంతా చల్లగా ప్రవశిస్తూ ఉంది. చిన్న మిసిలే ముతక అంతా కూడా తీసుకొని లక్షణంగా తిని ప్రవశిస్తూ ఉంది. ఒకేసారి 4000 డెవలప్ చేసినారు కదా, ఏ ప్రభుత్వంలోనూ ఎప్పటికీ చేయలేని ఘనత చేసినారు రైతు సభలు. మనతో యువత కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, యువతకు చాలా అవకాశాలు కావాల్సినటువంటి అవసరం ఉంది, ఉద్యోగాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉంది. గత 5 సంవత్సరాలు ఏమి ఉద్యోగ క్యాలెండర్ ఇస్తామన్నారు, ఏమి కూడా లేదు. ఏం చెప్తారు? మా ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అనేది మాటలు చెప్పదు, చేతల్లో చూపిస్తుంది. ఇప్పటికే మేము యువతగా, విద్యార్థులుగా నారా లోకేష్ ఐటీ మంత్రిగా ఉండి మా కోసం విశాఖపట్నంకి ఒక టీసీఎస్ క్యాంపస్, ఇంకొకటి డెలాయిట్ కూడా రాబోతుంది. అలా ఐటీ కంపెనీలని తీసుకొచ్చి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్న మా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మాకేం భయం లేదు. ఇంకొకటి, మాలాగా విద్యార్థులకి జగన్ రెడ్డి అమ్మఒడి, నాన్న జోబి అన్నీ ఏమేమో చెప్పినారు, మాటలు చెప్పినారు, కానీ పైసా కూడా వేయలేదు. జగన్ ప్రభుత్వం ఎగరగొట్టిన డబ్బులు కూడా నిన్నటికి నిన్న నారా లోకేష్ అన్న 2023, 2024 విద్యార్థులకి రావాల్సిన ఏమైతే ఫీజు రింబర్స్మెంట్ ఉందో అది కూడా మాకు నారా లోకేష్ అన్న గారు చొరవ తీసుకొని వేపిస్తున్నారు. ఇంత మంచి ప్రభుత్వం మాకున్నందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా మా కడప నియోజకవర్గంకి వస్తే మాధవిరెడ్డి మేడం మహిళా శక్తి అని నిరూపించడం కోసం మాలాంటి యువతకు, మరి డ్వాక్రా మహిళలకు, ఇంకా ఎంతో మందికి చాలా మంచి చేస్తున్నారు. ఈ ప్రభుత్వం మా దగ్గర ఉన్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. మీరు చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా P4 విధానాన్ని తీసుకొచ్చింది. ఎవరైతే పేదవారు, అట్టడుగు వర్గాల వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా సొంత ఉపాధి కల్పించుకోవాలి, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేటువంటి ఒక లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో ఈ విధానాన్ని ఎట్లా చూస్తారు? గతంలో ఇటువంటి పరిస్థితులు ఏవి లేవు. కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కల్పించాలనేటువంటి ఈ నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు? మేము ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే P4 విధానం అనేది స్వచ్ఛందంగా ఎవరైతే పేదరిక నిర్మూలన సంస్థలో ఉన్నారో వారిని అందరినీ అభివృద్ధి పథంలో నడిపించాలనే లక్ష్యంతో, ధ్యేయంతో విజన్ స్వర్ణాంధ్ర 2047తో మన చంద్రబాబు నాయుడు ఎంతో ఉన్నతమైన లక్ష్యాలతో ముందుకు సాగుతున్నాడు. ఖచ్చితంగా P4 విధానము పేద ప్రజల్లోకి వెళ్తుంది. పేద ప్రజలను అట్టడుగున ఉండే వాళ్ళను, ఎవరైతే ఇబ్బందికరంగా ఉంటున్నారో వాళ్ళందరినీ గుర్తించి ఖచ్చితమైనటువంటి విధానాలతో ఎవరైతే ఆ యొక్క ఉన్నతమైనటువంటి సంపన్న వర్గాలకు చెందిన వాళ్ళు కొంతమందిని పేదలను అడాప్ట్ చేసుకొని చదువులో కానీ, విద్యలో కానీ, పారిశ్రామికంలో కానీ అభివృద్ధి పథంలో నడిపించేదానికి విజన్ 2047 స్వచ్ఛాంధ్ర P4 విధానాన్ని మేము స్వాగతిస్తున్నాం. దానివలన బడుగు బలహీన వర్గాలకు మేలు చేకూరుతుంది, లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశాన్ని మేము తెలియపరుస్తున్నాం. అదే కాకుండా ఇంతవరకు చరిత్రాత్మకంగా నిలిచిపోయే సంఘటన మహానాడు కడపలో జరగడము నిజంగా కడప ప్రజల లక్ష్యానికి సంబంధించి కడప ప్రజల అదృష్టం. ఎందుకంటే కడపలో ఏదో బాంబులు అది ఇది అని చెప్పేసి పుకార్లు చెప్తున్నారు, కానీ కడప ఎప్పటికీ అభివృద్ధికి, ఆటంకానికి ఎప్పటికీ ఆటంకం కాదనే లక్ష్యంతో ఈరోజు కడప నియోజకవర్గంలో ఉండే ప్రజలు లక్షలాది మంది స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ యొక్క మహానాడును గడిచిన 2 రోజులే కాకుండా ఈ రోజులు కూడా ఎండను కానీ, వానను కానీ, వేడిని కానీ లెక్క చేయకుండా అత్యంత జనాదరణ కలిగినటువంటి ఈ యొక్క మహానాడును జయప్రదం చేసేదానికి తండోపతండోలుగా ఈ యొక్క విచ్చేస్తున్నటువంటి కడప ప్రజలు కూడా మేము ఖచ్చితంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. P4 విధానము రాష్ట్రంలోనే అత్యంత వేగవంతంగా దాన్ని అత్యంత భక్తి P4 విధానాన్ని అమలు పలుస్తామని చెప్పేసి మా నాయకులు చెప్తున్నారు. దాన్ని రాష్ట్ర ప్రజలు అందరూ ఏకీభవిస్తున్నారు. దాంతో ఖచ్చితంగా బడుగు బలహీన పేదలకు ఖచ్చితంగా సంక్షేమంలో మేలు జరుగుతుందనే విధానాన్ని మేము తెలియపరుస్తున్నాం. సంవత్సర కాలం కూడా పూర్తిగా కూడా కాలం గడిపేశారు, మాటలు మాత్రమే చెప్పారు. ఇప్పటి వరకు ఇచ్చిన హామీల్లో ఒకటి కూడా నిలబెట్టలేదనేటువంటి అంశాన్ని తీసుకుని వచ్చారు. ఏం చెప్తారు? ఏంటి ప్రధానంగా? ఖచ్చితంగా ఏదైతే సూపర్ 6
విధానాలకు సంబంధించి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో ఎలక్షన్ బిఫోర్ ఏదైతే చెప్పినారో అది ఈ రాష్ట్ర నాయకులు పాలకులు ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఆ సూపర్ 6 మీద అవగాహన కలిగి ఉన్నారు. సాధ్యాసాధ్యాలను ప్రకటిస్తూ రేపు జూలై 15th లోపు ఖచ్చితంగా తల్లికి వందనం చేస్తున్నారు. ఆగస్టు 15th లోపు ఆ యొక్క ఉచిత బస్సుకు సంబంధించినటువంటి విధి విధానాలను అమలు పరిచినారు. సూపర్ 6లో భాగంగా ప్రతి ఒక్కటి తప్పకుండా ప్రతి రాష్ట్ర ప్రజల కుటుంబానికి చేరవేసే విధంగా ఈ ప్రభుత్వ పాలకులు పనిచేస్తారనే విశ్వాసాన్ని మేము కలిగి ఉన్నాం. ఖచ్చితంగా సూపర్ 6 అమలు పరిచే విషయంలో మాత్రం ఎటువంటి ఆటంకాలు ఉండవు. కాకపోతే ఒకవేళ ఇప్పుడు 6 నెలలు సంవత్సరం అయిండొచ్చు, 100% సూపర్ 6 అమలు పరుస్తారు. ఇది ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము నమ్ముతుంది. కాబట్టి సూపర్ 6 అమలు పరిచే విషయంలో ఎటువంటి డోకా రాష్ట్ర ప్రజలు పెట్టుకోవద్దనే ఉద్దేశాన్ని గడిచిన రోజు కిందటే మన సీఎం గారు తెలిపినారు. కాబట్టి సూపర్ 6 అమలు పరుస్తారు. ఆ పథకాలు అందరూ రాష్ట్ర ప్రజలందరూ లబ్ధి పొందుతారనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నా. మహిళలకు భద్రత లేదు, రాష్ట్రం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? అవునండి, నిజంగానే పోయిన సంవత్సరం అంటే ఎప్పుడైతే వైసీపీ పాలన ఉందో అప్పుడు మహిళలకు భద్రత లేకోకుండా ఇప్పుడు అట్లా లేదు. ఎందుకంటే వైసీపీ వాళ్ళలాగా ఇక్కడ మహిళల్ని ఎవరు కించపరిచి సభా సాక్షిగా ఒక మహిళని కించపరిచిన ఒక ఘనత ఎవరికైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం వాళ్ళకే. మన టీడీపీ ప్రభుత్వంలో మహిళలకి అత్యంత భద్రత ఎక్కడైనా ఉంది. రాత్రి 12 గంటలకు కూడా మేము కడపలో తిరగగలుగుతున్నాం. మా కడపలో సీసీటీవీ సర్వేలెన్స్ అంతా పెట్టించారు మా మహిళా శక్తి మాధవిరెడ్డి మేడం. అలానే కాకోకుండా ఇంకా సీఎం గారు కూడా ఎంతో మహిళలని ముందుకు తీసుకురావాలనేసి నిన్నటికి నిన్న మహిళా శక్తిని ప్రకటిస్తూ 20 మంది ఎమ్మెల్యేలుగా గెలిచినారు. ఎంతమంది మహిళలుగా అయితే సీటు ఇచ్చినారో వాళ్ళందరూ గెలిచినారని అంత గొప్పగా మహిళల్ని ప్రోత్సహిస్తున్నారు. మహిళలకి కూడా భద్రత కల్పిస్తున్నారు. ఇంకా ముందు రాబోయే కార్యక్రమాలలో కూడా మహిళలకి ముందంజ వేసి పెద్దపీట వేస్తామని నిన్న మా ముఖ్యమంత్రి వర్యులు కూడా చెప్పినారు. అది ఖచ్చితంగా జరుగుతుంది, చేస్తారని కూడా మాకు నమ్మకం ఉంది. కడప గతంలో కూడా చాలా కడప ఈ విధంగా ముస్తాబైందో చూసాము. పూర్తిగా కూడా పసుపుమయం చేశారు. ఏం చెప్తారండి సార్? వాళ్ళతో ఏముండదంటే కడప డిస్ట్రిక్ట్ వాళ్ళు చెప్పే వైసీపీ వాళ్ళు అందరూ ఏమంటే వాళ్ళు అబద్ధాలతో ఎక్కువ బతుకుతాండారు. వాళ్ళు ప్రతి ఒక్కటి అబద్ధమే చెప్పేది. వాళ్ళు నిజం అనేది వాళ్ళ నోట్లో రాదు. ఏదైనా చెప్పి అబద్ధమే చెప్తారు. ఇప్పుడు నిన్న ఆయన మాట్లాడుతున్నాడు, ఎవరు ఈయన మన జగన్ తమ్ము ఏం పైన ఆయన చంచల రామకృష్ణ కాదు, పెద్ద రామచంద్ర మాట్లాడినాడు. మొన్న ఏమని మాట్లాడినాడు? అన్నాడు. ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పింఛన్ ఇస్తా అన్నాడు. ప్రతి ఒక్కటి చెప్పినాడు అబద్ధాలు. ఇలా ప్రతి ఒక్కటి చెప్పినాడు, అబద్ధాలు చెప్పినాడు. అమ్మఒడి అందరికీ చెప్పినాడు. సారా నిషేధం చేస్తా అన్నాడు. ప్రతి ఒక్కటి చెప్పినాడు. ఇచ్చినాడా? చేసినాడా? ఏది వేయలేదు. చెప్పేదని అన్ని అబద్ధాలు, 100% అబద్ధాలు చెప్తారు. వాళ్ళు మాట్లాడేదానికి విధానం, దానికి ఒక పద్ధతి ఉన్నది. వాళ్ళు చేసే పనులు అన్ని అబద్ధాలు. ఒకటే కానీ నిజం అనేది రాదు వాళ్ళ నోటితో. వాళ్ళు అబద్ధాలతో చేస్తూ ఉన్నారు. దాని గురించి మనకు ఇప్పుడు కడప చూడు, ఈరోజు కడప జిల్లాలో మీటింగ్ ఏ విధంగా జరుగుతున్నది. కడప జిల్లాలో మీటింగ్ ఏ విధంగా జరుగుతుంది? వాళ్ళు చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కటి కడపలో మనం ఎంత సక్సెస్ కాకూడదని ఏదో చేసినారు వాళ్ళు. అది డబుల్ సక్సెస్ అయిపోయింది. ఏమే దీనికి ఈ కడుగు మేము వచ్చే కాలాల్లో పథకాలు అన్నీ చెప్పిన పథకాలన్నీ మన లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు అన్నీ నెరవేరుస్తారు. అన్నీ చేస్తాము. వాళ్ళు ఏమంటే అప్పుడే అయిపోయినట్టు చేసేసినట్టు ఏదో మాట్లాడుతున్నారు. అవన్నీ ఏమీ జరగవు. దేని వల్ల మేము అన్నీ చేస్తాము. రేపు నెలలో వచ్చే నెలలో అన్ని కూడా అన్నీ చేస్తాం. అన్నీ ఒకటొకటి చేసుకుంటూ పోతా ఉంటారు. దాని గురించి మనం ఏమి ఇబ్బంది లేదు. దాని గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. మహిళలకు ఎలాంటి భద్రత ఉంది? మహిళల పరిస్థితి ఏ విధంగా ఉంది రాష్ట్రంలో? ఇప్పుడు బాగుంది.
నెక్స్ట్ రాబోయే కాలానికి కూడా ఇప్పుడు సంవత్సరం అయింది, ఇంకా 4 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఈ చంద్రబాబు నాయుడే వస్తాడు, పవన్ కళ్యాణ్ వస్తాడు, మళ్ళీ మోడీనే గెలుస్తాడు. జై చంద్రబాబు. ఇది మొత్తానికి కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత రాష్ట్రంలో అమలవుతున్నటువంటి సంక్షేమం అభివృద్ధి పెద్ద ఎత్తున కూడా ఉంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఈ హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలి అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అన్నారు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక లోటు బడ్జెట్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఉంటే గత 5 సంవత్సరాలు ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా గాలికి వదిలేసి ఏమీ కూడా చేయలేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కార్యకర్తలు అందరూ కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఇవన్నీ మాని ప్రజల పక్షాన పోరాటం చేసి వారి సమస్యలు ఏవైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తేవాలనేది కూడా వీరందరి సూచనగా ఉందని చెప్పుకోవచ్చు. ఇదే ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.